వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. హిందూపురంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలు. సప్తగిరి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనాథ్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మంజునాథ్, సప్తగిరి కళాశాలల ఏవో గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ పీఓలు ప్రాతసారథి కేశవారెడ్డి, రామకృష్ణ, ప్రకాష్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తేదీ 1891వ సంవత్సరంలో జన్మించి గొప్ప చదువులు చదివి న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో అనేక పరిశోధనలు చేశారు. మొదట్లో భారతదేశ న్యాయశాఖ మంత్రివర్యులుగా పనిచేసి భారత రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మంజునాథ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడని, ఇతను చేసిన విశేష కృషికి తన పుట్టినరోజు అంబేద్కర్ జయంతిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఏవో గంగిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, భారతదేశంలో కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని తెలియజేశారు. టాప్ 99 న్యూస్, సప్తగిరి, నరసింహులు, హిందూపురం.